ఆ క్షణమే తన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను. నా లైఫ్లో తనొక్కతి ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. తను అంటూ ఇంకా ఇండైరెక్ట్గా మాట్లాడడం దేనికి? అందుకే మా ఇంట్లో వాళ్ళకి నా ప్రేమ విషయం చెప్పేశాను. మొదట వద్దన్నారు, ఆ తర్వాత ఒప్పుకున్నారు. తొందరలోనే పెళ్లి కూడా అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి ఆగిపోయింది. నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నప్పుడు తాంబూలం పల్లెంలో మంటలొచ్చి అపచారం జరిగింది. పెళ్లికి ఇంకొక 2 రోజులుందనగా ఇలా నువ్విష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది ఎవరు నమ్ముల్ బేబీ? అదే అదే అదిగో వస్తుంది తననే. తన్నే నేను ప్రేమించింది, తన్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంది. తన పేరు ప్రమీల. కన్నవాళ్లనే తన్ని పొమ్మంటున్న ఈ రోజుల్లో తన 3 అక్కల్ని 3 అమ్మల్లా చూసుకునే మంచి మనసు ఎంతమందికుంటుందే? ప్రమిళ, ఇదిగో ఈతనే అమూల్ బేబీ. బావగారైతే ఈతను కాదుగా. నాకు భయంగా ఉంది, నాకు టెన్షన్గానే ఉంది. తమ్ముడు అసలే అమాయకుడు, పైగా సెన్సిటివ్ ఫెలో. ఆ అమ్మాయిలాడి సెంటిమెంట్ ప్లే చేసి కన్నీళ్లు పెట్టుకుని తమ్ముడిని కన్విన్స్ చేసేస్తే, తన వెంటలో తాళి కట్టించేసుకుంటే ఆ ప్రమిళకి పూర్తి రైట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మన పాటలు కుక్కలు కూడా పడవు. దీనంతటికీ కారణం మన మొగుళ్ళు. అక్క, మనం భయపడుతున్నట్టేం కాదు కదా? అబ్బబ్బా, మీరు కాసేపు కామ్గా ఉంటారని డ్రైవింగ్ చేస్తుంటే టెన్షన్ పెట్టి చంపుతున్నారు.
మీరు గొడవ పట్టం కాదు, ముందు తమ్ముడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోండి. అక్క, తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. అంటే చేతిలో తాళి పట్టుకుని ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమోనే. కర్మ, నువ్వు ఆ దిక్కుమాలిన అప్సకరం మాటలు మాట్లాడటం ఆపుతావనే? తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి, పక్కన పులుంటాడుగా, తనకు చేయండి. పులికి ఫోన్ చేస్తాను. ఈవెన్ నాకు ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నారని అడుగుతుంది. గుళ్ళో ఉన్నామని చెప్తే చైతు బాబు సూర్యతో తన ప్రాబ్లం గురించి డిస్కస్ చేయటం జరగదు. ఏమైంది? ఈ దరిద్రుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, అయితే అందరూ కలిసి ఈ గూడు పుటాన్ని చేస్తున్నారన్నమాట. మనం ఫ్రేమ్లోకి వెళ్తేనే కానీ ఈ పంచాయతీ తేలదు. ఏంటక్క ఇది? నేనిష్టపడుతున్నవాడు, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇద్దరు ఒక్కరేనా? అది నా అమూల్ బేబీయేనా? నాకెందుకు చెప్పలేదక్కా? రోడ్డు మీద ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేయడం వల్లే తను నిన్ను ఇష్టపడ్డాడన్న విషయం నీకు తెలుసు కదా? అది నువ్వు కాదని, ఆ రోజు ఆ లేడీకి హెల్ప్ చేసింది నేనే అని కూడా నీకు తెలుసు కదా? ఈ విషయాన్ని కూడా నువ్వు తనతో చెప్పలేదు కదా? అంటే అమూల్ బేబీ అక్కలు ఎవరో అమ్మాయి గురించి నన్ను ఎంక్వైరీ చేయమనిచ్చిన ఫోటో నీదే అన్నమాట. అయితే ఆ కవర్లో ఉన్న ఫోటో మార్చింది నువ్వే కదా? నేను అమూల్ బేబీని ఇష్టపడుతున్నానని నీకు చెప్పినప్పుడైనా, పిచ్చిదానా, నువ్వు ఇష్టపడుతున్న వాణ్ణి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని అప్పుడైనా నీకు చెప్పాలనిపించలేదా? ఎందుకు చేసావు ఇవన్నీ? ఇదంతా నా స్వార్థం కోసం చేయలేదు. నువ్వు బాధపడకూడదని చేశాను. నేను బాధపడకూడదనా? అవును, కేవలం నువ్వు బాధపడకూడదనే. ఎన్నో విషయాలు నీ దగ్గర దాయాల్సి వచ్చింది. వాళ్ళెక్కలో నీకిచ్చిన ఫోటో మార్చాల్సి వచ్చింది. చైతు వాళ్ళు మనతో సంబంధం మాట్లాడటానికి వచ్చినప్పుడు నన్ను తను ఎందుకు ఇష్టపడుతున్నాడో కారణం నాకు తెలీదు. కానీ ఫస్ట్ లుక్లోనే తను నాకు నచ్చాడు. ఆ తర్వాత చాలా రోజులకి తను నన్ను ఇష్టపడ్డానికి కారణం చెప్పాడు. కానీ అప్పటికే తనని నేను ఇష్టపడ్డం జరిగిపోయింది. ఆ ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేసింది నువ్వే అని చెప్పడం వల్ల కొత్తగా జరిగేదే ఉంది? అది నువ్వే అని చెప్తే ఒక థ్యాంక్స్ చెప్తాడు, అంతకు మించి ఏముంటుంది? ఆ ఇన్సిడెంట్ వల్లే కదా తను నిన్ను ఇష్టపడ్డాడు. అయితే ఆ ప్లేస్లో నువ్వున్నావని తెలిస్తే నిన్ను ఇష్టపడతాడనుకుంటున్నావా? అసలు నువ్వెప్పుడైనా నిన్ను సరిగ్గా అద్దంలో చూసుకున్నావా?
ఆడపిల్ల కనిపిస్తావా? ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడడం వల్ల ఎవరికైనా కాపాడిన వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం మాత్రమే కలుగుతుంది. కానీ నేను అందంగా ఉంటాను కాబట్టి ఆ పాజిటివ్ కార్నర్ కాస్త ప్రేమైంది అంతే. అతను నన్ను ప్రేమించడానికి ఆ ఇన్సిడెంట్ కారణమని అతను చెప్పుండొచ్చు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే ఎవరికైనా ప్రేమ పుడుతుందా? అసలు నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? అంతెందుకు, నువ్వు చైతుని ఇష్టపడుతున్నానని నాతో చెప్పావు. కానీ ఆ విషయం తనతో చెప్పావా? ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు అలా చెప్తే మనది కేవలం ఫ్రెండ్షిప్పే అని అంటాడని. ఇక చైతు అక్కలు నీకిచ్చిన కవర్లో ఉన్న ఫోటో మార్చడం అంటావా? ఆ నిజం తెలిస్తే మా అక్కని అనుమానిస్తున్నారా అని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో గొడవ పడతావు. దాని కారణంగా లాస్ అయ్యేదెవరు? చైతుని ఇష్టపడుతున్నా నేను. బాధపడేదెవరు? నన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆశపడుతున్నా చైతు. ఆ రోజు నా పెళ్లి సంబంధం విషయంలో నిన్ను ఇంటికి దూరంగా పెట్టడానికి కారణం నువ్వు చైతు అక్కలతో గొడవ పడ్డం. ఆ ఫోటోలు మార్చడానికి కారణం అదే చైతు అక్కలతో మళ్ళీ నువ్వు గొడవ పడతావేమోనని భయం. ఇదంతా నువ్వు బాధపడకుండా ఉండడం కోసం, నా గురించి గొడవలు పెట్టుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకుండా ఉండడం కోసం. అంటే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది అమూల్ బేబీనని తెలిస్తే నేను వెళ్ళి నిజాలన్నీ బయటపెట్టి తనని నావాణ్ణి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానన్న భయమైతే కాదంటావు. కేవలం నా వల్ల జరిగిన పొరపాట్ల వల్లే నేను ఇబ్బందులు పడకూడదని ఇదంతా చేశానంటావు. ఈ నిజాలన్నీ దాచానంటావు. ఈ లోకంలో నా ఇష్టం కంటే, నా ప్రేమ కంటే, ఆఖరికి నా ప్రాణం కంటే నా కుటుంబమే నాకెక్కువక్క. నీ సంతోషమే అన్నింటికంటే నాకెక్కువక్క. అడిగితే ఎవరికైనా హెల్ప్ చేసే నేను సొంత అక్కకి సాయపడననుకున్నావు. అదే బాధగా ఉంది. చూడు, ఇప్పుడు చేయాల్సింది నువ్వు బాధపడటం, నేను ఓదార్చడం కాదు. ఇప్పుడు చైతు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంగా ఉంది. వాళ్ళ అక్కలు మా పెళ్లి జరగకుండా ఆపాలనుకుంటున్నారు. దాని గురించి ముందు ఆలోచించు. అందుకే ఇప్పుడే ఇక్కడే నేను చైతు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నాకు తెలిసి ఆ విషయంలో హెల్ప్ అడగడానికే నిన్ను పిలుచుంటాడు. అదేంటక్కా, అమ్మ వాళ్ళకి చెప్పకుండా గుళ్ళో పెళ్ళేంటక్కా? అంతకన్నా ఇప్పుడు మాకు వేరే దారి లేదు. అయినా పెళ్లి చేసుకుని మేము ఎవరికి చెప్పా పెట్టకుండా పారిపోవడం లేదు కదా అమ్మ వాళ్ళు బాధపడడానికి. చెప్పి చేసుకునే పెళ్లి చేసుకుని చెప్తామంటున్నాం అంతే. ఏంటి బాబు, వారిని ఒకరికొకరిని ఇప్పుడేగా పరిచయం చేసింది, అంతసేపు మాట్లాడుకుంటున్నారేంటి? రౌడీ బేబీ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా గురించి గొప్పలు చెప్తున్నట్టుంది. మీ గురించి చెప్పడానికి ఏముంటుందండి? చెప్పింది అర్థమైంది కదా, ఇంకేం మాట్లాడుకు. పద.
లలి పూర్ణి లలి లలి నువ్వా ఏంటన్నయ్యా మన లేడీస్ కనిపించడం లేదు? అవునరా, ఈ ఆడగుంపంతా ఒకేసారి అదృశ్యం అయ్యారేంటి? వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుందంటావా? అసలే అనుమాన పిశాసాలరా, పసిగట్టినా పసిగట్టేసి ఉంటారు. ముందు ప్రమేలకు ఫోన్ చేసి మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. త్వరగా లిఫ్ట్ చేయమ్మా. హలో అన్నయ్య. అన్నయ్య తమ్ముడు తర్వాతమ్మా, ముందు పెళ్లి అయిపోయిందా? ఇంకా లేదన్నయ్య, కాసేపట్లో. కాసేపు ఆగితే చైతుగాడితో పెళ్లి కాదు, మా పెళ్ళాలతో పెద్ద పెళ్లి అవుద్ది. ఏంటి మీరనేది? ఈ విషయం వాళ్ళకెలా తెలుసు? వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు గాని వాళ్ళకి విషయం తెలిసి గుడికి వస్తున్నారన్న మాట మాత్రం నిజం. నువ్వు అర్జెంటుగా ఆ చైతుతో నీ మెల్లో 3 ముళ్ళు వేయించేసుకో. సరే అన్నయ్య. అవుతుందంటావన్నయ్యా? చైతు, అర్జెంటుగా ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి. పెళ్ళా? ఇప్పుడు పెళ్ళేంటి? చెప్తున్నాను కదా, టైం లేదు. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. మనకెవరో లేనట్టు, మనం ఎవరికి కానట్టు, దొంగల్లాగా అనాథల్లాగా ఎవరికి చెప్పా పెట్టకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఏంటి? అయ్యో, నీకు నేను ఎలా చెప్పాలి? నాకు క్లియర్గా అర్థమైంది. మా అక్కలేమని అంటారనే కదా. అనడం కాదు, ఖచ్చితంగా వాళ్ళు మనిద్దరిని ఈ జన్మలో కలవనివ్వరు. అంత టెన్షన్ ఏం అవసరం లేదు. అదంతా సూర్య చూసుకుంటుంది. మన విషయంలో హెల్ప్ అడగడానికే సూర్య నన్ను కలవడానికి వచ్చింది. దానివల్ల ఏమవుతుంది? నీకు తెలీదమ్మా. తన గురించి మీ ఇద్దరికంటే నాకే ఎక్కువగా తెలుసు. నీకెలా తెలుసు? పరిచయం అయింది ఇప్పుడే కదా. 5 నిమిషాలు మాట్లాడితే అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలీదా? అక్క, ఇంకొంచెం తొందరగా పోనీ. ఇప్పుడు కానీ నువ్వు నా మెళ్ళో తాళి కట్టకపోతే నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. ప్రమిళ, అక్క, అక్కనా? తను నీకు అక్కేంటి? అంటే తనకన్నా నేను పెద్దదానిలా ఉన్నాను కదా, అందుకే అక్క అంది కదా. అవును. ప్లీజ్ చైతు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చేస్తా అని నేను బెదిరించడానికో తమాషాకు చెప్పడం లేదు. నువ్వు దక్కకపోతే నాకు చావు తప్ప వేరే దారి లేదు. మనం చేసిన తప్పు అని అందరూ అంటే వాళ్ళందరికీ ఒక సారీ చెప్దాం. దయచేసి నా మెళ్ళో తాళి కట్టు. బాబు, ఒక విధంగా ప్రమీల గారు చెప్పేది కూడా కరెక్టే. మీ అక్కల్ని ఒప్పించడం అనేది అంత తొందరగా తేలే విషయం కాదు. ప్లీజ్ చైతు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్.
పంతులు గారు ఇంకా చూస్తా నిలబడతారేంటి? మంత్రాలు మొదలు పెట్టండి. అయం ముహూర్తస్సు ముహూర్తాస్తు. బాబు దండలు మార్చుకోండి.